నమస్తే. ప్రస్తుతం మనం నగరం నడిపొట్టున ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. సో ట్యాంక్ బండ్ అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది సో ఒక్కసారిగా ఇక హుస్సేన్ సాగరు, బుద్ధుడు, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ. కానీ నగరం నడిపొట్టున మత్స్యకారులంతా కూడా సో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఒక ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ పలు రకాల ఫుడ్కు సంబంధించినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసి మనం చూస్తూ ఉన్నాం. చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా సో చాలా రకాలుగా అన్ని రకాల వంటకాలను అయితే ఇక్కడ రుచి చూపించేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఫిష్ బిర్యానీ కావచ్చు, అదేవిధంగా ఫిష్ ఫ్రై కావచ్చు, ఇట్లా చాలా రకాల ఏర్పాటు చేశారు. చాలామంది వస్తున్నారు, టేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనము. సో చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏం పేరు అన్న? ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు శ్రీకాంత్. ఏమనిపిస్తుంది ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ చేయడం? చాలా బాగా అనిపిస్తుంది. కొత్తగా చేస్తుండు అన్న, కొత్తగా చేస్తుండు. ఇప్పుడు లాస్ట్ ఉన్న ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అనమాట. ఇప్పుడు మిట్టి సాయన వచ్చినాక ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనేది తెలిసింది ఇప్పుడు అందరికీ. ఫిషర్మెన్ కాంగ్రెస్ల గురించి అన్న కొట్లాడి చేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేయడం జరిగింది అన్న. ఇంకా ఎన్నో కొత్త స్కీమ్స్ తేవడం కానీ, రేవంత్ సార్కి సీఎం గారికి చెప్పడం కానీ, రిక్వెస్ట్ చేయడం కానీ, ఇంకా మత్స్యకారులకి ఇంకా ఏదైతే లాభపడుతుందో వాళ్ళకి ఉపయోగపడుతుందో అది తీసుకొని వస్తా అని మాకు చెప్పడం జరిగింది అన్న. జనరల్గా మనం చికెన్, మటన్ దావతులలో తింటుంటాం, చాలా చేపలు తక్కువ తింటాం, ఆంధ్రాలో ఎక్కువ తింటున్నాం. సో తెలంగాణలో ఈ రకమైనటువంటి ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం మీకేమనిపిస్తుంది? చాలా శుభదినం అండి ఈరోజు. ముఖ్యంగా మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు ఆంధ్ర అంటే మన దగ్గర దొరికినట్టు కుర్రమట్ట కానీ, మన దగ్గర దొరికినట్టు ఫిషెస్ కానీ కొంచెం ఆంధ్రాలో కూడా దొరికాయి అన్నమాట. మన తెలుగు రాష్ట్రాలలో దొరుకుతాయి. కానీ తెలంగాణలో కుర్రమట్ట అనేది చాలా ఫేమస్. ఆ కుర్రమట్ట అనేది తింటే చాలా మంచిది. ఇంకా డాక్టర్లు కానీ ఇంకెవరైనా కానీ కుర్రమట్ట తినండి, మళ్ళీ చేపలు అనేది తినండి, సీ ఫుడ్ తినండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఫంక్షన్లలో మీ కొత్తగా చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ చాలామంది కొత్త ఫంక్షన్ ఫిషెస్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా అందులోనే అదే ఎక్కువ అయిపోతుంది, ఫిషెస్ ఎక్కువ అవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాంటిది ఇప్పుడు ఈయన ఫిషర్మ్యాన్ ప్రెసిడెంట్గా సాయన్న గారు అయినప్పటి నుంచి, అలాగే మన రేవంత్ రెడ్డి గారు ప్రతి శాఖలో చైర్మన్లు ఇవ్వడం, ఇవి ప్రోత్సహించడం చాలా బాగా అనిపిస్తున్నది. థ్యాంక్ యూ అన్న. సో చాలా ఫుడ్ స్టాల్ని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో బాబా ఎక్కడి నుంచి వచ్చినావే? షాద్నగర్ నుంచి. సో ఎట్లా ఇక్కడ చేపలు ఏమైనా టేస్ట్ చేసినావా? బాగానే ఉన్నాయి, అన్ని రకాల బాగానే ఉన్నాయి. తిని చెప్తున్నావా తినకుండా? తినే చెప్తున్నావు. అన్నీ బాగానే ఉన్నాయి. బొమ్మడాయలు బాగానే ఉన్నాయి, పీతలు బాగానే ఉన్నాయి, రొయ్యలు బాగానే ఉన్నాయి. మంచి ఫుడ్ ఉంది అనమాట. అన్నీ బాగున్నాయి కానీ రేట్ ఎట్లున్నాయి? రేటు మామూలుగానే ఉన్నాయి. రేటు మామూలుగా అందుబాటులోనే ఉంది. అందుబాటులోనే ఉన్నాయి. ఎక్కువ ఏం లేదు, 5 స్టార్ హోటల్లాగా ఏం లేదు. మామూలుగా అందుబాటులోనే మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉన్నాయి. డాక్టర్ ఏం చెప్తాడు, చేపలు తినండి, మటన్ తినకుండా, చికెన్ తినకుండా అది అంటున్నాడు. అయినా ఆరోగ్యమైన ఫ్రెష్ కాబట్టి మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉంటాయి. కూరగాయలు ఉన్నాయి, ఎండికాయలు ఉన్నాయి, మంచిగా ఉన్నది కాబట్టి అందరూ మంచిగా తినిపోతారు. సరే, ఏమేమో చెప్తున్నాడు బాబాయ్, కుర్రమీన్లు అంటున్నాడు, సో ఎండ్రికాయలు అంటున్నాడు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి చూస్తే కూడా గుమ్మలాంచేటువంటి మనకు ఇదేందమ్మా? ఇది చేపల పులుసు అండి. చేపల పులుసు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరస్ కూడా అండి. రెగ్యులర్గా ఇదే అంటే ఎప్పుడైనా ఎగ్జిబిషన్లు ఉన్నప్పుడు పెడతాం. ప్రతి ఇయర్ మేము మా ఏరియాలో స్టాల్ పెడతాం. 11 రోజులు పెడుతుంటాం మేము. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు వారంలో 2-3 సార్లు చేపలు తినాలి. ఆరోగ్యంగా మంచిది, హెల్దీ, తొందరగా డైజెస్ట్ అయితే, కంటి చూపుకు, ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది. దాని గురించి మళ్ళీ పిల్లలు ముఖ్యంగా ఈ రోజులలో చేపలు తినలేరు, అందుకే మేము ఫింగర్ ఫిష్ అట్లా బోన్లెస్ చేసేసి అవి చేస్తున్నాం. చేపల బిర్యానీ, చేపల పచ్చళ్ళు, రొయ్యల బిర్యానీ ఇట్లాంటివి చేస్తున్నాం. రేట్లు ఎట్లున్నాయి? కాస్ట్ ఎట్లుంది? మామూలుగానే పెట్టాం సార్. ఇంతకు ముందు పెట్టినట్టే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ పెట్టాం సార్. ఏమి ఎక్కువ పెట్టలేదు రేట్స్. ప్రతి రెస్పాన్స్ ఎట్లుంది ఇప్పుడు వరకు? ఇక్కడ బాగానే ఉన్నది సార్, ఇప్పుడు బాగానే ఉన్నది. ఇంకా డైట్ ఎక్కువ వస్తుందని మేము ఇప్పటికైతే అన్ని స్టాల్ కూడా ఫుల్ ప్లేజెడ్గా వస్తున్నారు. అమ్మ మీద ఉందా స్టాలా? ఇది సీతాఫల్ మండి వాళ్ళదండి. ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటంటే ఎండిన చేపలు అనమాట. ఎండిన చేపలతోటి కర్రీస్, కొరమట చేప పిల్లలు అనమాట. ఇది ఎండిన బొమ్మిడాయల చేపలు. ఇవన్నీ ఎండిన చేపలతోటి వెరైటీస్ అనమాట. సూప్స్, ఇవన్నీ ప్రత్యేకత. అంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ప్రత్యేకంగా ఉందండి. ఆంధ్రాలో బాగా చేపలంటే ఇష్టపడుతున్నారు, తింటూ ఉంటారు. సో తెలంగాణ విషయానికి వస్తే సో తెలంగాణలో ఏ స్పెషల్ ఎక్కువ ఉంటుంది? ఎక్కువ బాగా ఏది ఇష్టపడుతున్నారు? తెలంగాణలో వచ్చి అన్ని చేపలు, అంటే చేపల ఫుడ్కి సంబంధించింది మాత్రం చాలామంది ఏ రోజు ఏ పండుగలు ఉన్నా సరే కానీ చేపల అనగానే ఎక్కడి నుండి అయినా సరే జనాలు వస్తుంది. చాలా బాగా వస్తుంది.
ఇది 4 రోజులు ఉంది. ఈ రోజు నుండి ఆదివారం వరకు ఉన్నది. ఇది 4 రోజుల పాటు ఉంటుంది. సో ఒక్క రోజే కాదు, సో 4 రోజులు ప్రశాంతంగా ఇక్కడ టేస్ట్ చేయొచ్చు ఫిష్ ఫ్రై అని చెప్పేసి. సో మనకు బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. గూగుల్ పే, ఫోన్పేలు కూడా అవైలబుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఫిష్ హెడ్ ఫ్రై అని చెప్పేసి చాలా ఉన్నాయి. అమ్మ మీరు తీసుకున్నారా ఏమన్నా? మేడం మీరు తీసుకున్నారా? తీసుకోలేదండి, ఈరోజు గురువారం కదా, తీసుకుందాం అనుకున్నాము. ఇంత మంచిగా చేయడం ఫస్ట్ టైం. అంటే యాక్చువల్గా చేస్తూనే ఉంటాము, స్టాల్స్ పెడుతూనే ఉంటాం మేము. ఈసారి ఏంటంటే ఈ 21st వరల్డ్ ఫిషరీస్ డే ఉంది కదా, ఫస్ట్ టైము మనకు కొత్త వచ్చిన మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. కాబట్టి మేమంతా ఇక్కడే స్థానికంగా మేము హైదరాబాద్ జిల్లాలో ఉన్న అన్ని సొసైటీస్ నుండి పెట్టాము. హైదరాబాద్ మహిళా మత్స్య సహకార సంఘం నుండి స్టాల్ పెట్టడం జరిగింది. ఇందులో అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒకసారి ఇది కూడా తీసుకోండి వీడియో. వెరైటీస్ ఉన్నాయమ్మా? హోల్ ఫిష్, అపోలో ఫిష్, ఫిష్ ఫ్రై, మెడతలు, ఫిష్ హెడ్, ప్రాన్స్, ఫిష్ పులుసు, వైట్ రైస్, అదే ఇక్కడ పెట్టిన 20-30 స్టాల్స్ అయితే ఏర్పాటు చేసారు. సో ప్రతి స్టాల్స్ దగ్గరికి వస్తున్నారు. మనకు ఫ్రెష్గా అంటే ఒకసారి చూసుకోవచ్చు, ఫ్రెష్గా తయారు చేసిన ఇక్కడనే తయారు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడనే రెడీ చేస్తూ ఉన్నారు. సో చూసుకోవచ్చు మనం, మన కళ్ళ ముందు వాళ్ళు ఫిష్ ఫ్రైకి సంబంధించి కావచ్చు, ఇతర అన్నీ కూడా కళ్ళ ముందే రెడీ చేసి, సో వేడి కస్టమర్లు వస్తున్నారో వాళ్ళందరికీ చాలా రీజనబుల్ ప్రైస్లో వరకే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా అయితే ఈ రకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో అమ్మాయి ఏంది ఫిష్ బిర్యానా? బోన్లెస్ ఫిష్ బిర్యానీ అండి. ఇది ఇక్కడ ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడం ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎక్కడ స్టాల్ వేసినా మేము స్టాల్లో పార్టిసిపేట్ చేస్తామండి. ఈసారి మాత్రము మాకు ఫ్రీ స్టాల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది చాలా. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్సాయ్ ఉన్నారు. సో మెట్సాయ్ గారు, ఇటువంటి ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడం ఏమనిపిస్తుంది? అంటే ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం, తెలంగాణ ఆరోగ్యవంతం కావాలని చెప్పి చేపలు తింటే మనము ముందుకెళ్తాము, తద్వారా యువత యొక్క మేధస్సు పెరుగుతుంది, వారందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పే ఉద్దేశంతో ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక చేప ముక్క తినాల్సిన ఉద్దేశంతో ఇంటి వంటకాలు అంటే మన ఇంట్లో ఉండే అమ్మ, వదినమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ ఉండే విధంగా వారే వచ్చే విధంగా వాళ్ళ చేతులపైన వచ్చే విధంగా మేము రూపొందించుకున్నాము. వీరందరినీ ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేపిస్తున్నాము. ఎవరి దగ్గర కూడా ₹1 కూడా తీసుకునే కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళా మత్స్యకార కుటుంబాలకు చేదుకునే విధంగా ఈ స్టాల్స్ ఉన్న 25 స్టాల్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర కూడా ఒక్క పైసాను కూడా మేము తీసుకోలేదు, ఫెడరేషన్ కూడా తీసుకోలేదు. కాబట్టి మేము మహిళా మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి చిన్న ఉదాహరణ. మేము భవిష్యత్తులో వాళ్ళకి కిట్స్ ఇవ్వబోతున్నాము, 2 వీలర్ వాహనాలు ఇవ్వబోతున్నాము, ₹3 లక్షల సదుపాయం చేయబోతున్నాము. మత్స్యకారులకు పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు ఉండబోతున్నారు, వారికి తోడుగా వారికి నీడగా మేము ఉండబోతున్నాము. మత్స్యకారుల కుటుంబాలకు ఒక మరో భగీరథంగా మా చెరువులను కుంటలు కాపాడుతుంటే రేవంత్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులందరూ ఉన్నపడి ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు ఇవాళ స్పీకర్ గారు వచ్చినట్టున్నారు, చాలామంది ప్రముఖులు వచ్చారు. ఏమంటున్నారు ప్రముఖులు ఈ యొక్క స్టాల్ ఏర్పాట్లు? అందరూ ఆనందంగా అంటారు. అంటే మేము మత్స్యకార కుటుంబాలకు ఇంత దగ్గర అవుతున్నాము అని చెప్పే ఉద్దేశంతో, అంటే వీళ్ళందరూ ఆనందం. అరే అంటే ప్రతి ఊర్లలో మీరు చూడొచ్చు, ప్రతి హైదరాబాద్ నగరంలో వీధిన బిర్యానీ సెంటర్లు, మీల్ సెంటర్స్ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా ఫిష్ సెంటర్స్ ఉండవు. కాబట్టి ఫిష్ ద్వారా ఇచ్చడం వల్ల వచ్చే ఆహారాన్ని అందరికి ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నాం, ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నాం. హైదరాబాద్ నగరంలో నూతన ఫిష్ స్టాల్ ఏర్పాటు చేయబోతున్నాం, నూతన క్యాంటీన్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి వీధిలో ప్రతి వాడలో ఏ విధంగా అయితే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుందో ప్రతి ఎంఆర్ఓ ఒక మండల్లో మేము ఒక ఫిష్ క్యాంటీన్, ఒక ఫిష్ స్టాల్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము చేయబోయే అభివృద్ధి. తద్వారా యువతకి ఒక ఉపాధి, మహిళలకు సాధికారత, మహిళలు కటింగ్ చేసే మహిళలకు కూడా కటింగ్ ఇవ్వబోతున్నాం. అది మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఘనత. మేము గొడవపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి పాలనలో మేము ఉన్నందుకు, వారి నాయకత్వం మేము పనిచేస్తున్నందుకు. మహిళా పక్షపాతిగా, బీసీల పక్షపాతిగా, మహిళా కుటుంబాల పక్షపాతిగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.